రాజకీయాల్లో వారసత్వం అనేది కేవలం ఎంట్రీ పాయింట్. ఎంట్రీకి వారసత్వం మనకొచ్చిద్ది. కానీ తర్వాత పెర్ఫార్మెన్స్ ఉంటేనే రాజకీయాల్లో నిలబడతారు. పెర్ఫార్మెన్స్ బాగా లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోక తప్పదు. ఇది గతంలో కేటీఆర్ గారు చెప్పిన మాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కూతురు హర్షారెడ్డి గారు రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఆమె కడప పార్లమెంట్ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఈ ప్రచారం చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇప్పటికైతే ఇది ప్రచారమే. కన్ఫర్మేషన్ కాదు. సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం. ఒకవేళ ఇదే నిజమైతే దీని వెనకాల కొన్ని స్ట్రాటజీలుంటాయి. ఆ స్ట్రాటజీలేంటంటే నంబర్ 1 వచ్చే ఎన్నికల్లో మహిళలకి 33% స్థానాలు రిజర్వ్ చేయబడతాయి. ఖచ్చితంగా డీలిమిటేషన్ జరిగిద్ది. డీలిమిటేషన్ వల్ల స్థానాలు పెరుగుతాయి. అలాగే మహిళలకి 33% స్థానాలు రిజర్వ్ చేయబడతాయి. ఆ రిజర్వ్ చేసినప్పుడు మహిళల ఇంపార్టెన్స్ రాజకీయాల్లో పెరిగినప్పుడు ఇదే మంచి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ వారసత్వాన్ని ప్రవేశపెట్టడానికి. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి కొడుకులు లేరు. ఉన్నది ఇద్దరు కూతుళ్ళే. కాబట్టి ఎలా మహిళలు ప్రయారిటీగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు కడప జిల్లాలో మహిళా ఓట్ బ్యాంకును కూడా ఆకర్షించడానికి పనికొచ్చిద్ది కాబట్టి తన కూతురిని రాజకీయాల్లోకి ఎంట్రీ చేపించొచ్చు. అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొలిటికల్ ఎంట్రీ కడప పార్లమెంట్ స్థానం నుంచే జరిగింది 2009లో. కాబట్టి తన కూతురు పొలిటికల్ ఎంట్రీ కూడా కడప పార్లమెంట్ స్థానం నుంచే చేపించడానికి అవకాశం ఉండొచ్చు. అందులోనూ వచ్చేసారి కడప పార్లమెంట్ స్థానం మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉంది అనే చర్చ కూడా ఉంది. అంటే 33% రిజర్వేషన్‌లో భాగంగా. అప్పుడు కడప పార్లమెంట్ స్థానం నుంచి తన కూతుర్ని ఎన్నికల్లో నిలబెట్టొచ్చు. అలా నిలబెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి కూతురు, రాజశేఖర్ రెడ్డి గారి మనవరాలు అనేటువంటి ఒక బ్రాండు కడప జిల్లాలో వైసీపీకి ఓట్లను ఆకర్షించడానికి, ప్రధానంగా మహిళా ఓట్లను ఆకర్షించడానికి పనికొచ్చిద్ది అనేది ఒకటి. రెండోది వచ్చే ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ గారు కూడా పోటీ చేస్తారు. వైఎస్ సునీతారెడ్డి గారు కూడా పోటీ చేస్తారనే ప్రచారం అయితే ఉంది. వీళ్ళు పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే పోటీ చేస్తారు. వీళ్ళు వైసీపీతో సంబంధం లేదు గదా! ఆల్రెడీ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు కడప జిల్లాలో. కడప జిల్లాలో ఏముందిలే స్టేట్ వైడ్‌గా చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు కూడా వచ్చి ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేస్తే ఖచ్చితంగా కడప జిల్లా వ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటది. పైగా సునీతారెడ్డి గారు పోటీ చేసినా ఆ ప్రభావం ఉంటది. అరే! సునీతారెడ్డి గారు లేదు విజయమ్మ గారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారంటే మేబీ ఏ పార్టీ నుంచి పోటీ చేయకపోవచ్చు. వాళ్ళు ఇండిపెండెంట్‌గా పోటీ చేయొచ్చు. వాళ్ళు ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా సరే వాళ్ళ ప్రభావం వైసీపీకి వ్యతిరేకంగా ఉంటది. ఇప్పుడు విజయమ్మ గారిని ఎన్నికల్లోకి రాకుండా చేయాలి అంటే విజయమ్మ గారికి సహజంగా మనవరాళ్ళ మీద ఖచ్చితంగా ప్రేమ ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చాలా ప్రేమ ఉంటది. ఈ మధ్య కొద్దిగా కోపం వచ్చినా సరే మనవరాళ్ళ మీద అయితే ప్రేమ ఉంటదిగా. సో, మనవరాలు ఎన్నికల్లోకొస్తున్నప్పుడు మనవరాలిని ఓడించటానికి ఆమె ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు ఇక విజయమ్మ గారు. మేబీ విజయమ్మ గారు ఎన్నికల్లో పోటీ చేస్తే ఆమె వెనకాల షర్మిల గారుంటారు. షర్మిల గారి స్ట్రాటజీ ప్రకారమే విజయమ్మ గారు రాజకీయాల్లోకొచ్చి జగన్‌కి వ్యతిరేకంగా పోటీ చేయాలి చేస్తే గీస్తే. ఇప్పుడు ఆ విజయమ్మ గారిని ఎన్నికల్లోకి రాకుండా ఆపాలంటే ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని జగన్ గారు వదలాలి. ఆ సెంటిమెంట్ అస్త్రం మనవరాలు. మనవరాలొచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు తన వల్ల మనవరాలు ఓడిపోయే అవకాశం ఉంది అనుకుంటే విజయమ్మ గారు రాజకీయాల్లోకి రారు. మళ్ళా ఎన్నికల్లో పోటీ చేయరు. ఇక సునీతారెడ్డి గారు పోటీ చేయొచ్చు. అది సునీతారెడ్డి గారిని ఆపడం అంటే సాధ్యం కాకపోవచ్చులే గానీ, విజయమ్మ గారినైతే ఆపడానికి ఈ స్ట్రాటజీ పనికొచ్చిద్ది. కూతుర్ని రాజకీయాల్లో తీసుకురావటం. రెండోది మహిళలకి ప్రయారిటీ ఇస్తున్న సమయంలో కూతుర్ని రాజకీయాల్లో తీసుకురావటం ద్వారా కూతుర్ని ఖచ్చితంగా గెలిపించుకోవచ్చు. ఎందుకంటే కడప పార్లమెంట్ స్థానం వాళ్ళ కంచి కోట నిజానికి. వాళ్ళ కుటుంబమే వరుసగా గెలుస్తుంది. కాబట్టి కడప పార్లమెంట్ స్థానం నుంచి సక్సెస్‌ఫుల్‌గా పొలిటికల్ ఎంట్రీని తన కూతురికి ఇప్పించొచ్చు అనేది. రెండోది వాళ్ళ కూతురు జంజి. 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు. 1996 తర్వాత పుట్టిన వ్యక్తే. ఇప్పుడు జంజీల ప్రభావం కొద్దిగా ఉంటుంది గదా! సో, యువ ఓటర్లని అందులో మహిళా ఓటర్లని ఆకర్షించడానికి కూడా తన కూతురు పొలిటికల్ ఎంట్రీ ఉపయోగపడిద్దనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి తీసుకురావచ్చు. ఇలా రకరకాల కారణాలు, రకరకాల స్ట్రాటజీలు దీని వెనకాల ఉంటాయి. ఒకవేళ తీసుకురావటమే నిజమైతే. సో, ఇది సరైన సమయం అని అనుకుంటున్నారు. ఒకవేళ 2029లో ఆమెను రాజకీయాల్లోకి తీసుకురాకపోతే, ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే, వైసీపీ సర్వైవరే కష్టమైనప్పుడు 2034లో తీసుకొచ్చినా ఉపయోగం ఉండదు. కాబట్టి
ఇది కరెక్ట్ టైం అని అనుకుంటుండొచ్చు 2029లో తీసుకురావడం అనేటువంటిది. చూడాలి మరి నిజంగా రాజకీయాల్లోకి వస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తారా? చూడాలి.